నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ వోల్గా రాధాకృష్ణ. ఇక డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు ఏం జరిగింది, తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగింది, ఇక దేశవ్యాప్తంగా ఏం జరిగింది అన్న మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ఇక వాతావరణ ప్రభావాలు కావచ్చు, యుద్ధ వాతావరణం కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా రాజకీయ నేపథ్యంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది, అంతర్జాతీయ పరంగా ఏం జరుగుతుంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వెలుగు న్యూస్ పేపర్ కి యాజ్ యూజువల్ గా ఎప్పటిలాగా వెళ్ళిపోదాం. ఇక వెలుగు న్యూస్ పేపర్ లో మెయిన్ గా తెలంగాణపై ఎందుకు ఈ వివక్ష, మోదీ ఏమిచ్చిండు, కిషన్ రెడ్డి ఏం తెచ్చిండు, సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు అనమాట. మోదీ ఏమిచ్చిండు తెలంగాణకు, కిషన్ రెడ్డి ఏం తెచ్చిండు అన్న కోణంలో ఆయన మాట్లాడుతుంటూ బెంగళూరు, చెన్నై, ఏపీకి మెట్రో, గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు. మూసీ మెట్రో ఇక RRR పైన ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసుకున్నప్పటికీ కూడా హైదరాబాద్ కు వస్తున్న అమిత్ షాను అంటే ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసుకున్నా కూడా స్పందించలేదు. ఇక ఇప్పుడు హైదరాబాద్ కు అమిత్ షా ఈ రోజు వస్తున్నాడు మధ్యాహ్నం కాబట్టి ఈ రోజు తాడో పేడో తేల్చుకుంటా, అయినా కూడా నేను అడుగుతా, ప్రశ్నిస్తా, తెలంగాణకు కావాల్సినవన్నీ నేను కోరుతా, అవన్నీ తెచ్చే ప్రయత్నంలోనే నేను ఉంటాన్న కోణంలో అయితే రేవంత్ రెడ్డి అంటుండో. అయితే వాస్తవానికి ఇక్కడ ఎందుకు పార్షాలిటీ అంటే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలలో అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ఎందుకు బీజేపీ తోటి మనము ఏదైతే లోకల్ పార్టీలో లోకల్ ఎలక్షన్స్ ఉంటాయో, మన రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఎలక్షన్లు ఏవైతే ఉంటాయో అప్పుడు మనం సపోర్ట్ ఇయ్యం కాబట్టి మనకు ఖచ్చితంగా బీజేపీ మొండి చేయి చూపుతున్నది అన్నట్టు. అయితే బీజేపీ ఖచ్చితంగా ఇక్కడ పార్షాలిటీ కనిపిస్తున్నది, ఖచ్చితంగా క్లియర్ కట్ గా పార్షాలిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీలో ఆ కూటమి ఏర్పడింది అంటే పొత్తు కుదిరింది కాబట్టి అక్కడ ఇవన్నీ కూడా కేటాయిస్తుంది. వాస్తవానికి ఇక్కడ ఎంపీ సీట్లు ఏవైతే ఉన్నాయో ఇంకా తెలంగాణలో 8 ఎంపీ సీట్లు ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్రానికి దేశానికి కేంద్ర ఎన్నికలప్పుడు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ అంటే ఒక కనీసం హైదరాబాద్ మీద కనీసం తెలంగాణ మీద ఇంత మాత్రం జాలిగుట లేకుండా పోతుంది కేంద్రానికి. ఈ క్రమంలోనే ప్రస్తుతం దీనిపైనే రేవంత్ రెడ్డి ప్రశ్నించడం కూడా జరుగుతుంది. ఎందుకు బెంగళూరు, చెన్నై, ఏపీకి మెట్రోలు ఇస్తున్నారు, ఇంకా గుజరాత్ లాంటి రాష్ట్రాలకి బుల్లెట్ ట్రైన్లు ఇస్తున్నారు, హైదరాబాద్ ఏం పాపం చేసింది, తెలంగాణ ఏం పాపం చేసింది, తెలంగాణకి ఎందుకు ఇస్తలేరు అన్న కోణంలో ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఈ రోజు అమిత్ షా వస్తాడు కాబట్టి దానికి సంబంధించి ఆయన కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా సహించేది లేదు అన్న కోణంలో మాట్లాడుతూ ఎవరు కుట్రలు చేస్తున్నారో, ఎవరు అభివృద్ధి చేస్తున్నారో ప్రజలు నిజంగానే గమనిస్తున్నారు అన్న కోణంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకో మరో విషయం ఏంటంటే కంచగచ్చిబౌలి భూములపైన వెనక్కి తగ్గం, అక్కడ ఐటీ కంపెనీలను పెడతామని వెల్లడిస్తున్నాడు. వాస్తవానికి ఈ విషయంలో నిజంగా ప్రతి ఒక్కరూ తప్పే చేస్తున్నారు. కంచగచ్చిబౌలి అనేది ప్రకృతి సిద్ధమైనటువంటిది, అక్కడ పర్యావరణ పరంగా కాస్త ఆహ్లాదంగా ఉండాల్సిన ప్రదేశం అదంతా కూడా. అక్కడ జీవరాశి ఉంటుంది, అక్కడ చెట్టు పుట్టలు అవన్నీ ఉన్నాయి, ప్రకృతికి అనుకూలంగా. అక్కడ ఏదైతే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుందో ఈ నేపథ్యంలో అక్కడ ఆ ప్రాంతం అవసరం, కంచగచ్చిబౌలి అవసరం. కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థపు రాజకీయాల కోసం అయితే ఖచ్చితంగా అక్కడ దాని మీదనే హుకుం చెలాయిస్తూ దాన్ని ఖచ్చితంగా ఏదో కక్ష సాధింపు చర్యలాగా దాని మీద ఏదో పట్టు సాధిస్తూ ఉన్నారు. అంటే దాని మీద సాధిస్తే మేము అవతల వాళ్ళ మీద గెలిచినట్టు అన్న కోణంలో ప్రయాణిస్తూ ఉన్నారు రాజకీయ నేపథ్యంలో. అయితే ఖచ్చితంగా ఇది తప్పే అని ప్రజలైతే అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది. ఈ కోణంలో ఆయన అయితే చాలా విషయాలు మాట్లాడారు. రాజకీయాల ముసుగులో అభివృద్ధిని అడ్డుకుంటే సహించదు. రైట్, ఎవరు నీ అభివృద్ధిని అడ్డుకోరు, ఎవరు కూడా అడ్డుకోరు, నువ్వు అభివృద్ధి చేయి. కానీ ఖచ్చితంగా ఇక్కడ నేను అంటే ఏ పార్టీకి పార్షియాలిటీగా నేను మాట్లాడను, ఖచ్చితంగా నేను క్లియర్ గా మాట్లాడదలుచుకుంటా. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నా అంటే నిజంగా అభివృద్ధి అనేది చెయ్యాలి ఖచ్చితంగా. కానీ ఏదైతే ప్రాంతం అంటే ఇంకా మిగిలిన గవర్నమెంట్ స్థలాలు చాలా ఉన్నాయి, ఖాళీగా ఉన్న స్థలాలు, అక్కడ కదా మనము అభివృద్ధి తీసుకురావాల్సింది. ఎక్కడ అంటే ఉన్నదాన్ని జడగొట్టుడు, లేనితాన ఏదో పెట్టుడు, ఇది కాదు అభివృద్ధి. కరెక్ట్ ఉన్నదాన్ని ఇంకా డెవలప్ చేసి అక్కడ ఖచ్చితంగా మంచి ప్రకృతి వాతావరణం ఉంది, అక్కడ దాన్ని ఇంకా డెవలప్ చేయాలి కదా, పచ్చదనం గ్రీనరీ పెంచాలి. హైదరాబాద్ లో అదొక హార్ట్ లాగా తయారైపోయింది అక్కడ ఆక్సిజన్ జనరేట్ చేయడానికి. మరి ఆ ప్రాంతంలో ఇలాంటి ప్రాంతాన్ని మళ్ళా దాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేసి ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ అక్కడ ఐటీ కారిడార్లు పెద్ద పెద్ద కంపెనీలు ఏర్పాటు చేస్తామంటే ఖచ్చితంగా అది మాత్రం ఒక రకంగా నష్టమే. సరే, ఒక రకంగా ఉపాధి కల్పించినప్పటికీ కూడా చదువుకున్న విద్యార్థులందరికీ ఇది ఉపాధి కల్పిస్తుంది 100%. కానీ ఇక్కడ ప్రకృతి ఉంది, అక్కడ చెట్టు చేమ పుట్ట అవన్నీ ఉన్నాయి, అవన్నీ సర్వనాశనం అయిపోతాయి. అవన్నీ ప్రకృతికి అనుసంధానంగా మనకు ఆక్సిజన్ అందించే రేంజ్ లో హైదరాబాద్ లో అత్యద్భుతంగా ఉన్న ప్రదేశం అదొకటే. కాబట్టి అది సర్వనాశనం అయితే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ కు పుట్టగతులు ఉండవని చెప్పుకోవాలి. ఢిల్లీ ఇప్పుడు ఎట్లయితే వాతావరణ కాలుష్యంతో సతమతం అవుతుందో ఆ పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఇంకా దానిపైన కూడా ఇక రాష్ట్రానికి అలాంటి ప్రమాదం రాకుండా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా
పూర్తిగా ఏదైతే పొల్యూషన్ ఏర్పడుతుందో, వాయు పొల్యూషన్, వాతావరణం పూర్తిగా డ్యామేజ్ అవుతుందో, ఆ వాయు పొల్యూషన్ ఏర్పడకుండా ఖచ్చితంగా మనము ఎలక్ట్రిక్ బస్సులను, ఎలక్ట్రిక్ వెహికల్ను ప్రోత్సహిద్దాము. రాష్ట్ర హైదరాబాద్ వ్యాప్తంగా, మెట్రో సిటీ వ్యాప్తంగా కూడా ఎలక్ట్రిక్ బస్సులనే వాడదాము అన్న కోణంలో, బ్యాటరీ ఉపయోగించే బస్సులనే వాడదాం అన్న కోణంలో ఆయన తెలియజేస్తున్నాడు. అది మంచి పద్ధతి ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ అంటే కేవలం హైదరాబాద్ ఒక్కటే కాదు, అంటే హైదరాబాద్ లో మాత్రం ఎలక్ట్రిసిటీ బస్సులు నడవాలంట. మిగిలిన అంటే ఏవైతే గ్రామీణ ప్రాంతాలు ఉంటాయో, గ్రామీణ ప్రాంతాల వైపు మాత్రం ఈ పెట్రోల్ బండ్లు, ఈ బస్సులన్నీ కూడా నడిపే అవకాశం, డీజిల్ పెట్రోల్ బండ్లు నడిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి అక్కడ కూడా వాతావరణం పొల్యూషన్ అయితే ఖచ్చితంగా అదే కదా హైదరాబాద్ ను కాపాడుతున్నాయి. ఇప్పుడు ఆ ప్రాంతాలే కదా, గ్రామీణ ప్రాంతాలే కదా హైదరాబాద్ ను కాపాడుతున్నాయి ఈ వాతావరణ పరంగా. మరి అలాంటి ప్రాంతాలు కూడా పూర్తిగా దెబ్బతినిపోయినాక ఇక ఇక్కడ హైదరాబాద్ ఆల్రెడీ పోయింది. వాస్తవానికి ఇక్కడ ఏం లేదు, ఈ హైదరాబాదును కాపాడుతున్నది ఈ గ్రామీణ ప్రాంతాలు. మరి అలాంటి ప్రాంతాలను కూడా ఇప్పుడు ఈ రకంగా దెబ్బతీయడం, ఇక్కడ కంచగచ్చిబౌలి విషయంలో కూడా ఇలాంటి వ్యవహారాలు ఖచ్చితంగా ఈ నిర్ణయం తప్పే అని కొందరు అంటున్నారు. వాస్తవానికి ఇది అంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఉపాధి కలిగిస్తుందని మరికొందరు కూడా సపోర్ట్ కూడా చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో, ఇదైతే ఎవరైతే ఈ న్యూస్ చూస్తున్నారో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మరో విషయం, పాక్ లో ఆత్మాహుతి దాడి, 13 మంది మృతి. పాకిస్తాన్ లో జరిగినటువంటి ఆత్మాహుతి దాడిలో 13 మంది సైనికులు చనిపోయారు. ఎవరు? పాకిస్తానీలు. మరో 29 మందికి గాయాలయ్యాయి. అయితే ఈ వ్యవహారం వీళ్ళకి కొత్తదేం కాదు, వీళ్ళు ఎప్పుడు కూడా ఇదే పని మీద ఉంటారు, ఆత్మాహుతి దాడులకే పాల్పడుతూ ఉంటారు. కాకపోతే అది ఇంతకుముందు మన మీద ప్రయోగించేది. ఇప్పుడు ఏమైందంటే అక్కడ బలూచిస్తాన్ ఏదైతే ప్రాంతం వాళ్ళు స్వతంత్ర దేశంగా ఎదగాలనుకుంటున్నారో వాళ్ళ పైన వీళ్ళు పడుతున్నారు అనమాట. ఇప్పుడు ఇంతకుముందు పాకిస్తాన్ మన మీద పడేది కదా, ఇప్పుడు మన దెబ్బకు, మొన్న ఆపరేషన్ సింధూర్ దెబ్బకు జర సద్దు మరిగినట్టు అయింది. ఇప్పుడు ఆ పాకిస్తాన్ పైనే, పాకిస్తాన్ లోపలనే వాళ్ళు పెంచి పోషించిన ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో, మావోయిస్టులు ఉన్నారో వాళ్ళే ఇప్పుడు వాళ్ళ మీద ఆత్మాహుతి దాడులకు పాల్పడుతూ వాళ్ళ సైన్యాన్ని పూర్తిగా నాశనం చేస్తూ ఉన్నారు. ఏమంటారు కదా, ఎవరు చేసిన పాపం వాడు గూడుస్తూనే ఉంటాడు అన్నట్టు అట్లా. ఇక ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి లైన్ క్లియర్. ఏదైతే హెచ్ఎండిఏకు 65 ఎకరాల రక్షణ శాఖ భూములు ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం 435 ఎకరాలను ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇక హెచ్ఎండిఏ రక్షణ శాఖల మధ్య కూడా కుదిరిన ఒప్పందం ఎంఓయు. ఇక ఏదైతే ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయిన్పల్లి డైరీ ఫామ్ వరకు 5.3 కిలోమీటర్ల కారిడార్ ఏర్పడే అవకాశం ఉంది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఇంకొకటి సామీర్పేట వరకు 18.14 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా పనులకు కూడా త్వరలోనే ముహూర్తం నిర్ణయించనున్నట్లయితే హెచ్ఎండిఏ అయితే అధికారికంగా ప్రకటన చేసింది. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం ఏదైతే ప్యారడైజ్ జంక్షన్ ఉందో అక్కడ నుంచి బోయిన్పల్లి కారిడార్ కు దానికి సంబంధించి 5.3 కిలోమీటర్ల కారిడార్ ను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఇవన్నీ కూడా త్వరలో ఇక అవి అమలు కాబోతున్నాయి. ఈ కారిడార్ ను ఏర్పడితే చాలా బెటర్ గా ఉంటది అన్న కోణంలో అయితే దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చే నెలలో ఫ్యూచర్ సిటీ పనులు ఇక దాదాపు 30,000 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్ ప్రభుత్వానికి అందించిన ప్రాథమిక ప్రతిపాదనలు వివిధ గ్రీన్ ఫార్మా కంపెనీలతో పాటు పలు యూనివర్సిటీలు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలకు భూములు 2 ఏళ్లలోనే వర్క్ మోడల్లోకి తీసుకువచ్చేలా ప్రణాళిక. ఫ్యూచర్ సిటీ భూ సేకరణ తర్వాత పూర్తి చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖపై సమీక్ష. దాదాపు 30,000 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకొనున్న భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్, ప్రగతి ప్లాన్ ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో ప్రభుత్వానికి అందాయి. ఇప్పటికే ఇక అక్కడ ఏదైతే స్కిల్ యూనివర్సిటీలు ఉన్నాయో ఆ యూనివర్సిటీల పనులు కూడా మొదలు అయ్యాయి. ఫ్యూచర్ సిటీ పనులు వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఇంకా 2-3 నెలల వ్యవధిలోనే పూర్తి చేస్తామని ఫ్యూచర్ సిటీ నిర్మాణం గురించి ఎన్నో ఊహాగానాలు వెలువడుతూ ఉన్నాయి. వాస్తవానికి దీనికి సంబంధించి నిజంగా ఈ ఫ్యూచర్ సిటీ అంటే ఇది ఒక రకమైన ఐటీ క్యారిడార్ అనమాట. ఇక్కడ ఈ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి ఏఐతో అంటే అత్యాధునిక టెక్నాలజీ తోటి ఏఐని ఉపయోగించుకొని ఇంకా ఏదైతే గ్రీనరీ ఉంటుందో గ్రీనరీ దెబ్బ తినకుండా జీరో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యేలాగా, ఆ ప్రాంతం నుంచి జీరో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యేలాగా ఆ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు అనమాట. ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో ఎయిర్పోర్ట్ కి అవతలి భాగంలో ఈ పరిస్థితులు కనబరిచే అవకాశం ఉంది. ఇక కోర్టు బిల్డింగ్ పై నుంచి దూకిన కుటుంబం, ఇది చాలా విషాదకరమైన వార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు 2 పిల్లలతో కలిసి వాళ్ళు ఇదివరకే ఎన్నో రకాలుగా గొడవలు పడుతూ ఉండేదంట వివాహమైన తర్వాత. అయితే వాళ్ళకి 2 పిల్లలు అయినా కూడా వాళ్ళు విడాకుల కోసం అని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ పరిస్థితి మళ్ళీ అక్కడ కూడా అదే పరిస్థితి, అట్లే గొడవలు పడ్డారు. 2 రోషానికి పోయి ఆ కోర్టు బిల్డింగ్ ఎక్కి ఎక్కడైతే కోర్టుకు పోయారో ఆనే కోర్టు బిల్డింగ్ ఎక్కి అక్కడ నుంచి పిల్లలతో సహా దూకిరు. అందులో ఆయన భార్య ఇక మృతి చెందడం జరిగింది అన్నట్టు. ఇదంతా కూడా
విషాదకరమైన ఘటన ఇది. ఇక నేడు ఇందూరులో పసుపు బోర్డు ఆఫీసు ప్రారంభం, ఏదైతే ఆఫీస్ ఉందో ఆఫీస్ ప్రారంభం, కేంద్ర మంత్రి అమిత్ షా రాక ఇక హాజరు కానున్న మంత్రులు సీతక్క తుమ్మల. నిజామాబాద్ లోని ఆర్యానగర్ లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు ఏదైతే ఉందో దాని ఆఫీస్ అయితే కేంద్ర మంత్రి స్వయంగా వచ్చి ఆయన ఓపెన్ చేస్తున్నారు. ఇదంతా కూడా పసుపు పండించే రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం అక్కడ జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిజం చెప్పాలంటే ఇది దేశంలోనే రెండవ అతిపెద్ద జాతీయ పసుపు బోర్డు అని చెప్పుకోవాలి. చాలా గొప్ప విషయం ఇది. ఇక 2 గంటలు అంటే మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన హెలికాప్టర్ లో వచ్చి అక్కడ ఆ బోర్డును అక్కడ దాన్ని ఓపెన్ చేసి తర్వాత తెలంగాణకు రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఎవరైతే మంత్రుల ఏవైతే బీజేపీ దానికి పెద్ద ఎవరైతే ఉంటారో ఎవరు దానికి పెద్ద అనేది దాన్ని నిర్ణయించబోతున్నారు, అధ్యక్షుడు ఎవరు, తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడు ఎవరు అనే కోణంలో కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇక ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన మంత్రులు అందరు కలిసి కూడా ఆయనతో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి కోసం చాలా సార్లు ఆయన నిజంగానే ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అక్కడ అనేక విషయాలను ఏదైతే మూసీ ప్రక్షాళన కావచ్చు, లేకపోతే ఇంకా మెట్రో సిటీ గురించి కావచ్చు, ఆ మెట్రో గురించి కావచ్చు, ఇవన్నీ వ్యవహారాల్లో ఆయన మాట్లాడడం జరిగింది పలుసార్లు. అయినా కూడా ఎలాంటి స్పందన రాలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు వీడికి వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తానని సీఎం రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు అన్నట్టు. ఇది పరిస్థితి. ఇంకా ఈయన మాత్రం అంటే శనివారం హైదరాబాద్ గచ్చిబౌలిలో పీజీఆర్ ఫ్లైఓవర్ ఓపెన్ ప్రారంభించారు. అయితే ఇంకా మంచి విషయం ఏంటంటే హైదరాబాద్ లో గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన ఏదైతే పీజీఆర్ ఫ్లైఓవర్ ఉందో దాన్ని నిన్న ఓపెనింగ్ చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా. ఇక అదో మంచి విషయం అని చెప్పుకోవాలి. కానీ అది ఆ సమావేశంలోనే ఇవన్నీ వ్యవహారాలు మాట్లాడిరు అన్నట్టు ఆయన. ఏది మన బీజేపీ ఏం తెచ్చిందన్న కోణంలో కావచ్చు, లేకపోతే గచ్చిబౌలి విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా. ఇక రాష్ట్ర బీజేపీకి కొత్త చీఫ్, నేడు నోటిఫికేషన్, రేపు నామినేషన్లు, విత్ డ్రా కూడా రేపే ఛాన్స్ అనమాట. రేపే నోటిఫికేషన్లు, రేపే నామినేషన్లు, రేపే విత్ డ్రా కూడా ఆప్షన్ రేపే పెట్టిరు. ఇక పోటీలో బండి సంజయ్, అరవింద్, ఈటల, లక్ష్మణ్, డికే అరుణ. బీసీలకే ఛాన్స్ ఎక్కువ ఉందన్నట్టు తెలుస్తుంది. ఏకగ్రీవానికి మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ అది కుదరకపోతే ఎలక్షన్ అనేది కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించి అనివార్యమైతే మాత్రం దానికి ఖచ్చితంగా జూలై 1న ఎన్నికలు అనేది నిర్వహిస్తారు దీనికి అధ్యక్ష పదవికి. సో రాష్ట్ర బీజేపీకి కొత్తగా సారథి రానున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది, అంటే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఇక షెడ్యూల్ లో భాగంగానే అది ఏదైతే అధికారికంగా స్టేట్ ప్రెసిడెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది వ్యవహారం. దీనికి సంబంధించి బరిలో ఉన్న వారిలో ఎవరు అధ్యక్షుడు, బీజేపీ అధ్యక్ష ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ శోభాకరం ద్లాజే హైదరాబాద్ కు రానున్నారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఆయన నామినేషన్లకు ప్రక్రియను కొనసాగించే అవకాశం ఉంది. సో ఇక్కడ వీళ్ళు ఎవరెవరైతే ముఖ్యంగా అరవింద్ అన్న, ఈటలన్న, ఇక లక్ష్మణ్ అన్న, డికే అరుణ గారు వీళ్ళందరూ కూడా కాంపిటీషన్ ఉన్నారు అన్నట్టు. ఇందులో ముఖ్యంగా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వచ్చు అంటున్నారు. అది వాస్తవం ఎంతో అవాస్తవం ఎంతో తెలియదు. ఎందుకంటే 42% బీసీల కథ ఏందో అని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రాబోతున్న స్థానిక ఎన్నికల పరంగా లెక్కింపు లేదో అంటున్నారు కదా. ఆ ప్రకారమే ఇక్కడ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే బీసీలకు పెద్దపీట వేస్తున్నప్పుడు ఇక మనం కూడా ఇక్కడ బీసీలకు పెద్దపీట వేస్తేనే వర్కౌట్ అయ్యేటట్టుందని కేంద్రం నిర్ణయించుకుంటున్నట్టుంది. బీజేపీ చీఫ్ ఎవరు అనేది డిసైడ్ కాబోతుంది అన్నట్టు. ఇది. ఇక వైద్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 607 ఉన్నాయి. ఇక నోటిఫికేషన్ జారీ చేసిన మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు మల్టీజోన్ 1లో 379, మల్టీజోన్ 2లో 228 పోస్టులు. వచ్చే నెల 10 నుంచి దరఖాస్తుల స్వీకరణ, 17 వరకు కూడా చివరి తేదీ. ఇక జూలై 18, 19 తేదీలో అప్లికేషన్ ఎడిటింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఎడిటింగ్ ఆప్షన్ ఉంటుంది, ఆ రోజు ఎడిట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా వచ్చేసి 17 వరకు తేదీ ఉంది అప్లై చేసుకునేది. ఇక మెడికల్ కాలేజీలో తప్పనున్న ఏదైతే టీచింగ్ తిప్పలు, ఇక టీచింగ్ తిప్పలు ఈ యొక్క పోస్టుల వల్ల టీచింగ్ తిప్పలు తప్పుతాయి అన్నట్టు తెలుసు. ఇక నమస్తే తెలంగాణకు పోతే, నమస్తే తెలంగాణలో రెవెన్యూ లోటు 5037 కోట్లు. ఆర్థిక సంవత్సరం తొలి 2 నెలల్లోనే కుదుపు. రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులకు తగ్గట్టుగానే పెరిగిన ఆదాయం. ఇది నమస్తే తెలంగాణలో ప్రధానంగా వాళ్ళు వేసిన హెడ్లైన్ ఏంటంటే నిరుద్యోగుల కోసం నిలదీస్తాం, హామీలు నెరవేర్చేదాకా కూడా సర్కారును వదిలిపెట్టాం. ఇక ఇది వ్యవహారం. హామీలు ఇచ్చే వరకు కూడా సర్కారును వదిలిపెట్టాం. ఖచ్చితంగా సోనియా, రాహుల్, ప్రియాంక అందరూ కూడా తెలంగాణ నిరుద్యోగులను మోసం చేసిండ్రు. యూత్ డిక్లరేషన్ లో భాగంగా ఒక్కటి కూడా ఏది కూడా అమలు కాలే. 60,000 ఉద్యోగాలపైన శ్వేతపత్రం ఇవ్వాలి ఖచ్చితంగా.
ఇక నిరుద్యోగులు విద్యార్థులతో పాటు భేటీ తర్వాత మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశం కానున్నారు. ఇక నిరుద్యోగులతో కలిసి హలో నిరుద్యోగి చలో సెక్రటరేట్ అనే ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఈ పోస్టర్ ఆవిష్కరణ చేసే అవకాశం ఉంది, చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి విద్యార్థులు నిరుద్యోగ అభ్యర్థులకు బీఆర్ఎస్ పూర్తి అండగా ఉంటుందని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు అయితే పిలుపునివ్వడం జరుగుతుంది. హైదరాబాద్ చలో సెక్రటరేట్ హలో నిరుద్యోగి చలో సెక్రటరేట్ అన్న కోణంలో అది ప్రోగ్రామ్ చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇంకా హరీష్ రావు ఇంకా బీఆర్ఎస్ శ్రేణులు అన్ని కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సో ఇది నిరుద్యోగుల కోసం వాళ్ళైతే ఓ పోరాటం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి అనుకోవాలి, మంచి విషయం అనుకోవాలి. ఇక ఎస్సీ గురుకులాల్లో 20% సీట్లు నిండలే, అడ్మిషన్ తీసుకునేందుకు ఇక ఎస్సీ గురుకులాల్లో 25% సీట్లు నిండలే, అడ్మిషన్ తీసుకునేందుకు విద్యార్థులు వెనకంజ. నీట్ జేడబ్ల్యూకి శిక్షణ ఇచ్చే ఎస్సీ గురుకులాల్లో 25 సీట్లు నిండలే, అడ్మిషన్ తీసుకునేందుకు విద్యార్థుల వెనకంజ. నీటు జేడబ్ల్యూకి శిక్షణ ఇచ్చే సిఈఓఈలోను సేమ్ ఇదే పరిస్థితి ఉంది. ఇంకా బీఆర్ఎస్ హయాంలో పోటాపోటీ ఉండేది, కాంగ్రెస్ పాలన మాత్రం పూర్తిగా ఇది తారుమారు అయిపోయిందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అన్నట్టు. బీఆర్ఎస్ నేతలు అంటున్నారు ఏమైందంటే ఎస్సీ గురుకులాల్లో పూర్తిగా 20% సీట్లు నిండలే, అంటే సీట్లు ఇంకా అట్లనే ఉన్నాయి. ఇక ఎవరు కూడా అసలు ఇంట్రెస్ట్ చూపుతలేరు, ఆ అడ్మిషన్లు తీసుకోనికి కూడా విద్యార్థులు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపుతలేరు అన్న కోణంలో వాళ్ళు చెప్తారు. సామంతులే షాడో మంత్రులు అవుతున్నారు. మున్సిపల్ శాఖలో చక్రం తిప్పుతున్న ముఖ్య నేత అనుచరుడు ఆయన ఎవరు ఏంది అన్న కోణంలో వీళ్ళు ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. ఇక అందాల పోటీలతో వార్తల్లోకి ఎక్కిన నాయకుడికి కనుసన్నుల్లోనే వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. ఆయన ఎవరైతే అందాల పోటీల్లో ఎవరైతే ఆ వార్తల్లోకి ఎక్కిండో ఆయన కనుసన్నుల్లోనే వ్యవహారాలని కొనసాగుతున్నాయంట. ఆయననేనంట షాడో మంత్రి. మరి మీకు అర్థమైతే ఆయన ఎవరో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. విద్యాశాఖలో అధికారిక పార్టీకి చెందిన సీనియర్ నాయకుడి ఆధిపత్యం, ఆయనను ప్రసన్నం చేసుకుంటేనే ఫైళ్లు కదులుతాయని ఆరోపణలు. ఇట్లున్నది వ్యవహారం. అంటే ఆయన ఎవరో, మరి ఆయన మంత్రి కాదు, జస్ట్ మున్సిపల్ శాఖలో ఏదో వ్యక్తి ఆయన. కానీ అక్కడ ఖచ్చితంగా ఆయన ఆధిపత్యం ఒక మంత్రి రేంజ్ లో కొనసాగుతుంది. ఆయనను ప్రసన్నం చేసుకుంటేనే అక్కడ ఏ ఫైల్ కదలాలన్నా కూడా ఆయనను ప్రసన్నం చేసుకోవాల్సిందేనంట. మరి అట్లాంటి దీనిపైన అయితే ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఎప్పుడు ప్రస్తుతం ఉన్న మన కాంగ్రెస్ లో షాడో మంత్రి ఉన్నాడంట ఎవరో మరి హైదరాబాద్ లో. ఇది వ్యవహారం. ఇక వ్యక్తిత్వ హననం చేస్తే ఖబర్దార్, మీడియా ముసుగులో విషం చిమ్ముతున్నారు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ రాజకీయ ఎజెండా అమలుకు దండుపాల్యం బ్యాచ్ లా మారారు. ఫోన్ ట్యాంపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలపైన నిరాధారంగా దుష్ప్రచారం చేస్తే మాత్రం కేసులు తప్పవు. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం శాంతియుతంగానే ఉండాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాళ్ళందరికీ కూడా మీరు శాంతియుతంగా ఉండరు, మన మీద ఆరోపణలు మాత్రం చేస్తున్నారు, మనం ఏ పని చేయలేము, మనం ఫోన్ ట్యాపింగ్ చేయలేము, ఖచ్చితంగా మనం న్యాయబద్ధంగానే వెళ్తూ ఉన్నాము అన్న కోణంలో కేటీఆర్ వాళ్ళందరికీ కూడా చెప్తున్నాడు. ఇక మన అధికార పార్టీకి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాడు అన్నట్టు. ఇక మనం ఈనాడుకి వెళ్ళిపోతే ఈనాడులో ప్రధానంగా అందరికంటే అత్యుత్తమంగా ఉచిత బస్సు ప్రయాణం, ఆర్థికంగా భారమైన మహిళల కోసం ఆగస్టు 15 నుంచి అమలు. ఇకపై ఆర్టీసీలో అన్ని విద్యుత్ బస్సులే తీసుకురావాలి. ఇక సమీక్షలో సీఎం చంద్రబాబు ఎవరైతే ఈ సమీక్షను ఏర్పాటు చేసిరో అందరికంటే అత్యుత్తమంగా ఉచిత బస్సు ప్రయాణం అనే కోణంలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే మహిళలకు ఉచిత ప్రయాణంపై చర్చిస్తున్న సీఎం చంద్రబాబు చిత్రంలో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ అయ్యారు అన్నట్టు. వీళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు అంటే దేశంలోనే అత్యుత్తమమైనటువంటి ఉచిత బస్సులు ఏవైతే బస్సులు ఉన్నాయో బస్సులను అత్యుత్తమంగా మనం అందజేయాలి. ఎందుకంటే ఇదివరకే కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలలో ఆల్రెడీ మహిళలందరికీ ఫ్రీ బస్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఏ రకంగా ఇంకా కొంచెం స్పెషల్ గా ఉండాలి అన్న కోణంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇకపై ఆర్టీసీలో అన్ని కూడా విద్యుత్ బస్సులే ఉండాలి. ఏది కూడా ఇవి మన పెట్రోల్, డీజిల్, ఇంధనపు బస్సులు ఉండకూడదు, అన్ని కూడా విద్యుత్ బస్సులే ఉండాలి. అక్కడ పొల్యూషన్ ఏర్పడకుండా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా పకడ్బందీగా కొనసాగాలి. ఇది దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలి అన్న కోణంలో ఆయన సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా మద్యం కుంభకోణం కేసులో కూడా త్వరలో ప్రాథమిక అభియోగం పత్రం జూలై 2వ వారానికల్లా
వేసేలా సిట్ కసరత్తులు చేస్తోంది. మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు త్వరలో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ప్రాథమికంగా కూడా అభియోగ పత్రం ఆయన ఏదైతే ప్రిలిమినరీ చార్జ్ షీట్ ఉంటుందో దాన్ని దాఖలు చేస్తారు. జూలై రెండో వారం కల్లా దీన్ని వేసేందుకు కసరత్తులు ప్రారంభిస్తారు. ఇంకా మద్యం విధానం రూపకల్పన దశలో జరిగిన కుట్ర, దాని అమలు, ప్రాచ్యం పొందిన బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్ని విషయాలు కూడా మొత్తం బయట పెడతారు అన్నట్టు. మద్యం విషయంలో, మద్యం రూపకల్పన విషయంలో, మద్యం తయారు చేసే విషయంలో ఎలాంటి కుట్ర జరిగింది, అది అసలు ఏ బ్రాండు, అవి పంచిమాల బ్రాండ్లతోటి ప్రభుత్వాలు ఎందుకు ఆ టైంలో ఉన్న ప్రభుత్వాలు పొత్తు పెట్టుకున్నాయి, ఈ వ్యవహారాలన్నీ అందులో ఎవరెవరు ఉన్నారు అన్ని కూడా మొత్తం అన్ని బయటికి తీస్తామని తెలియజేస్తారు. త్వరలో ఏప్రిల్ జూలైలో బయటికి తీస్తామని చెప్తారు. ఇక నూతన సారథిగా పరాగ్ జైన్ ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర పోషించుడు. ఈయన ఆపరేషన్ సింధూర్ లో నిజంగానే కీలక పాత్ర పోషించుడు. ఈయన ప్రస్తుతం ఏదైతే ఉందో రాకి నూతన సారథిగా కొనసాగుతాడంట. ఇరాన్ పై మళ్ళీ బాంబులేస్తా, అణు కార్యక్రమం జోలికి ఆ దేశం వెళ్ళొద్దు, నీచమైన చావకుండా ఖమేనీని రక్షించాను, అయినా కూడా ఆయన ధన్యవాదాలు చెప్పలేదు. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం. ఎవరైతే ఖమేనీ ఉన్నాడో ఇరాన్ అధ్యక్షుడు, ఖమేనీని నేను కాపాడిన ప్రాణాలతోటి, అయినా కూడా ఇంత కూడా విశ్వాసం లేదు, నాకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు, ఇక ఇంకోసారి ఆ ఇజ్రాయెల్ పైన విరుచుకుపడితే మాత్రం తోడుకోలు తీస్తా అన్న కోణంలో ఆయన మాట్లాడుతున్నాడు అన్నట్టు ట్రంప్. కానీ అది వర్కౌట్ కాని విషయం. ఆయన ఊకోడు, ఇరాన్ ఖమేనీ ఊకోడు, ఈ డొనాల్డ్ ట్రంప్ ఊకోడు, ఖమేనీ అటాకులు చేయకూకోడు, ఈ కథ కాని పని ఒడవదు అది. 50తో రైతులకు వ్యక్తిగత ఎల్ఫీఎంలో జారీ, క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్న సర్వేయర్లు, కూటమి ప్రభుత్వ నిర్ణయంతో తొలగనున్నటువంటి ఇబ్బందులు. ఇక అంటువ్యాధుల ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి, మురుగు కాలువలు పొంగి పొరలకుండా చూడాలి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖలపైన సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు. వచ్చేది వర్షాకాలం కాబట్టి ఏవైతే పురపాలక పట్టణాభివృద్ధి ప్రాంతాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అక్కడ మొత్తం కూడా ఏవైతే నాలాలు వాటి సంరక్షణ అవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి, నీట్గా ఉండాలి, ప్రజలకు ఎలాంటి కూడా వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడాలన్న కోణంలో ఆయన తెలియజేస్తుండు. శాంతి 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 విశ్రాంతి. ఏంది ఈ వ్యవహారం అంటే, మనం ఎప్పుడు కూడా బిజీ లైఫ్ లా మొత్తం స్ట్రెస్ కు గురైతూ ఉన్నాం కాబట్టి దానికి ప్రతిదీ మందే కారణం కాదు. అంటే టాబ్లెట్లు వేసుకొని ప్రతి చిన్న రోగానికి, సర్దికి, దగ్గుకు, జ్వరానికి అన్నిటికీ టాబ్లెట్లు వేసుకుంటాం కదా, అది కాదు చర్య. ప్రతిదానికి ఒక రెస్ట్ విధానం ఉంటుందంట. రెస్ట్ తీసుకునే విధానం నిద్ర కాదు, అది నిద్ర కాకుండా యోగా ప్రక్రియలో రెస్ట్ తీసుకునే విధానాలు ఉంటాయంట. అట్లా ప్రతిదానికి టాబ్లెట్ వేసుకోకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్న కోణంలో ఇది ఒక వార్త. ఇక ఇందులో భాగంగానే ఈ రోజు ఈనాడులో మెయిన్ గా ప్రచురించింది, మెయిన్ గా ఇది అందరికీ అందాలి ఉచిత బస్సు ప్రయాణం అన్న కోణంలో ఇదొకటి. మళ్ళా ఇంకొకటి, మీ రోదసి యాత్ర నవశకానికి నాంది, గగన్యాన్ దిశగా తొలి అడుగు. ఏదైతే ఐఎస్ఎస్ లో ఉన్న శుభాంశు శుక్లతో ముచ్చటించిన మోదీ, శుభాంశు శుక్ల తోటి ఆయన ముచ్చటించిండు. ఆయన డైరెక్ట్ వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని వీడియో కాల్లో మాట్లాడడం జరిగిందనమాట. ఇది భారతదేశానికి గర్వకారణం, నువ్వు అక్కడికి వెళ్ళడం ప్రయోగాత్మకంగా చాలా మంచి విషయం అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అందులో భాగంగా శుభాంశు శుక్లా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇక్కడ నిజంగానే చాలా అద్భుతంగా అనిపిస్తుంది, 400 కిలోమీటర్ల ఎత్తులో నుంచి అంతర్జాతీయ నుంచి స్పేస్ సెంటర్ నుంచి నేను ఖచ్చితంగా భారతదేశం చాలా అద్భుతంగా కనిపిస్తుంది అన్న కోణంలో నరేంద్ర మోడీ తోటి ఆయన కూడా మాట్లాడింది అన్నట్టు. ఇక ఒకసారి సాక్షికి వెళ్దాం. ఇవి ఆంధ్ర న్యూస్ ఈనాడులో. ఇక సాక్షికి వెళ్ళి చూస్తే ప్రధానంగా బాలికల విద్య భ్రష్టు, అదే లక్ష్యంగా కూటమి సర్కార్ కక్ష సాధింపు, గ్రామీణ బాలికలకు ఉన్నత విద్య అందకుండా వ్యూహాత్మక కుట్ర. ఇందులో భాగంగా హై స్కూల్ ప్లస్ కు ఎసరు, వాటిని రద్దు చేసేందుకు నిర్వీర్యం, వీటిలో పనిచేస్తున్న దాదాపు 1000 మంది స్కూల్ అసిస్టెంట్ల బదిలీ. ఇక తిరిగి ఆయా ఖాళీలను అడ్మిషన్ అనంతరం కూడా భర్తీ చేయని విద్యాశాఖ, పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థుల ఆగచాట్లు. ఫలితంగా పిల్లలంతా కూడా ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలకు వెళ్లేలా స్కెచ్. గత ప్రభుత్వ విద్యా సంస్కరణలన్నీ కూడా రద్దు. నాడు నేడు డిజిటల్ క్లాస్ రూమ్లు, సబ్జెక్ట్ టీచర్లు, టోఫెల్ క్లాసులు, ఇంగ్లీష్ మీడియం, ఇవన్నీ కూడా సిబిఎస్ఈ సిలబస్, ఐబీ ట్యాబ్లకు మంగళం. ఇవన్నీ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో ఏర్పరిచినటువంటి వ్యవహారాలు అవన్నిటిని భ్రష్టు పట్టిస్తూ బాలికల విద్య, హై స్కూల్ బాలికల విద్యా విధానాన్ని పూర్తిగా మళ్ళీ సర్వనాశనం చేయాలనుకుంటారు. వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చాలా అద్భుతంగా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి వాళ్ళకు ఇంగ్లీష్ లో మాట్లాడేలాగా మేము తీర్చిదిద్దినాం. కానీ ఈ ప్రభుత్వం మాత్రం వాళ్ళని పూర్తిగా వాళ్ళ ఏదైతే ఇంటర్ ఉందో ఇంటర్ అనేది పూర్తి మొత్తం ఎగగొట్టేలాగా వాళ్ళను ఆగమాగం చేస్తున్నారు అన్న కోణంలో అయితే వీళ్ళు
సాక్షిలో ప్రధానంగా ప్రచురించడం జరిగింది. 3rd డిగ్రీపై న్యాయ విచారణ జరపాల్సిందే. గుంటూరు జిల్లా తెనాలిలో దళిత మైనారిటీ యువకులపైన పోలీసులు నడి రోడ్డు మీద 3rd డిగ్రీ ప్రయోగించడంపై అయితే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మానవ హక్కుల పరిరక్షణ సదస్సు తీర్మానించింది. ఆ అరాచకంలో పాల్గొన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారనమాట. నడి రోడ్డు మీద వాళ్ళు దళిత పిల్లలు అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళని ఎవరు కూడా ఆదుకునేటోళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళను ఏం చేసినా కూడా ఎవరు పట్టించుకోవడం కోణంలో అట్లా వాళ్ళ నడి రోడ్డు మీద ఇట్లా 3rd డిగ్రీ ప్రాసెస్ ఏదో చేసి వాళ్ళని హింసలు పెట్టినట్టు. అడ్డగోలు పనులతో ఒత్తిడి పెంచొద్దు. రోజు ఉదయం 6 గంటలకే విధుల్లో పాల్గొనాలని ఆదేశించడంతో పాటు అడ్డగోలు పనులతో ఒత్తిడి పెంచొద్దని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీ కార్యదర్శులు మండిపడుతూ ఉన్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం నాడు జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించారు. ఇక వాళ్ళకు 8 గంటల పని చేసుడే ఎక్కువ అంటే ఇక మీదంగా అడ్డగోలు పనులకు చెప్పి వాళ్ళని ఇంకా చిత్రహింసలకు గురి చేస్తున్నారు ఏపీలో అన్న కోణంలో వాళ్ళైతే జిల్లా కేంద్రాల్లో మురబెట్టుకుంటున్నారు. ఆలయాల్లోకి దళితులకు అనుమతి నిరాకరణ. రాష్ట్రంలో దళితులపై అరాచక తీవ్రత కొనసాగుతూ ఉంది. ఈసారి కూడా సీఎం చంద్రబాబు సొంత మండలమైన చంద్రగిరిలో దళితులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కనకదుర్గమ్మ ఆలయంలోకి దళితులకు అనుమతి లేదంటూ కొందరు అడ్డుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అట్లా పరిస్థితులు గట్లనే అన్నట్టాడ. ఇక అది వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు మాత్రం ఇట్లా ప్రచురిస్తుంటారు. అది ఇక గట్ల పరిస్థితి. ఎల్లుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నిక ఏపీలో కూడా. ఇది ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక. ఇది మంగళవారం నాడు జరుగుతుంది. ఎల్లుండి జరుగుతుంది. నేడు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి. ఇక రేపు నామినేషన్ల స్వీకరించడం జరుగుతుంది. రేపు ఇక్కడ లాగానే సేమ్. ఇక ఇందులో జీవీఎల్ నరసింహారావు, సుజనా చౌదరి, మాధవ్ తదితరులు కొంతమంది ఈ కాంపిటీషన్ లో ఉన్నారు. మరి ఎవరు దానికి అధ్యక్ష పోటీలు ఎవరు నెగ్గుతారు అనేది తెలియదు. 683 మంది ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేయడం జరిగింది. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి కేంద్రంగా మొత్తం 683 మంది ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేయడం జరిగిందని చెప్పేసి సాక్షి వాళ్ళు ప్రచురించారు. ఏపీ వాళ్ళు ప్రచురించారు తెలంగాణలో ఎట్లాంటి ఫోన్ ట్యాపింగ్ జరిగింది వ్యవహారం అనేది. డ్రైవర్ లేని కారు డైరెక్ట్ గా ఇంటికి. ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి స్థాయి అటానమస్ కారు స్వీయ డెలివరీ. ఫ్యాక్టరీ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ డైరెక్ట్ యజమాని ఇంటికి చేరుకున్న టెస్లా మోడల్ వై. మస్తు సూపర్ జబర్దస్త్ టెక్నాలజీ కదా. ఇట్లాంటి టెక్నాలజీ వస్తే ఇంకా ప్రమాదాలు ఉండవు అనుకో. ఎందుకంటే అదే ఆటోమేటిక్ గా కంట్రోల్ చేసుకుంటుంది అన్నట్టు. నువ్వు తాయి అండ్ల కూర్చున్నా కూడా అదే డ్రైవ్ చేసుకుంటా పోతుంది. అట్లని చెప్పేసి తాయి కూర్చోమంటలేను. ఇట్లా వ్యవహారం అట్టుంటుంది అని చెప్తున్నాను అనమాట. అంతరిక్షం నుంచి భారత్ ఓ అద్భుత దృశ్యంగా కావ్యం కనిపిస్తుందని. ఎస్, అదే ఇందాక మాట్లాడుకున్నాం కదా, అదే ఇది. ఇక చెత్తలోను నీకింత నాకింత. వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాల ఏర్పాటు మాటన అక్రమాలు. ఈడ కూడా చెత్త మీద కూడా అక్రమాలంట. 10 మెగావాట్ల సామర్థ్యంతో కర్నూలు, కడపల ఏర్పాటుకు ఏపీ ఎన్ఆర్ఈడిసి టెండర్లు 200 కోట్ల చొప్పున అంచనా వ్యయంతో గత నెల 21న మధ్యాహ్నం 12 గంటలకు డాక్యుమెంట్లు అప్లోడ్. కాసేపటి తర్వాత ఆ 2 డాక్యుమెంట్లు కూడా రద్దు. సాయంత్రం 4:20 గంటలకు మళ్ళా 264 కోట్ల చొప్పున తిరిగి అప్లోడ్. ఇది ఆ 4 గంటల వ్యవధిలో ఏం జరిగింది అని చెప్పేసి వీళ్ళు ఆ వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ముఖ్య నేతలతో బేరాసారాలు. ఇక ఆయా సంస్థలకే ఆ కేంద్రాల పనులు కట్టబెట్టే స్కెచ్. నీకింత నాకింతపై అవగాహనతోనే అంచనా పెంపు. అంటే ఇక ఈ ప్రైవేట్ సంస్థలు ఉంటాయి కదా, నీకింత నాకింత అన్నట్టు ప్రభుత్వం ఇంత వాళ్ళింత పంచుకునే పనిలో పడ్డరు అని చెప్పేసి ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతలు మొత్తం కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక రెండింటిపై కూడా ఏకంగా 128 కోట్లు పెంచిన ఏపీ ఎన్ఆర్ఈడిసి. 10-12 మెగావాట్ల సామర్థ్యంతో నెల్లూరు, రాజమండ్రి కేంద్రాల వ్యయం 200 కోట్లే. కానీ ఇక్కడ మళ్ళీ పెంచడం జరిగింది. ఎందుకు అనేది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇవి ఇవాల్టి ముఖ్యమైనటువంటి ఏపీ తెలంగాణ వార్తలు. ఇంకా దీనికి సంబంధించి ఇందులో మీకు దేనికి అంటే ఏది నచ్చినా కూడా ఖచ్చితంగా దానికి సంబంధించి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మంచి న్యూస్ తోటి ప్రతిరోజు మీ ముందుకు వస్తాను. నేను మీ రాధాకృష్ణ వోల్గా, సైనింగ్ ఆఫ్.